మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ ఉంటుందా అసలు? అంటే రిటర్న్స్ వస్తాయా పెట్టిన వాళ్ళకి? అంటే ఈక్విటీలో ఎప్పుడైనా కానీ దీర్ఘకాలం ఉండాలి. రెండోది, మార్కెట్స్ డౌన్ అయినప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, రిలయన్స్, వాళ్ళు మార్కెట్ పెరిగినా తగ్గినా వాళ్ళ ప్రమోటర్ షేరు మార్కెట్ వోలటిలిటీ అంటే అప్ అండ్ డౌన్స్ మనకు ఫ్రెండ్ అవుతుంది. ఎవరైతే ఎఫ్డీలో 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఎవరైతే సెన్సెక్స్ ఇండెక్స్లో పెట్టారో ఈరోజు 73,000. ఎవరైతే 1,00,000 రూపాయలు పెట్టారో 79లో ఈరోజు 7,30,00,000. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈరోజు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి బొనిగల సోల్మన్ గారితో ఉన్నామండి. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, దేవుడి దేవాల. సార్ నెక్స్ట్ ఏంటంటే, నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ ఉంటుందా అసలు? అంటే రిటర్న్స్ వస్తాయా పెట్టిన వాళ్ళకి? మంచి క్వశ్చన్ అమ్మా. చూడండి అమ్మా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్ ఏ మ్యూచువల్ ఫండ్స్లో కూడా గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉండవు, అస్సలు ఉండవు. ఎక్స్పెక్ట్ చేయదు కూడా. ఇంకా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే రిస్క్ అనుగుణంగా ఉంటాయి. అయితే లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయమ్మా, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. అవును. ట్రెజరీ బిల్స్, అవును, లేదా కమర్షియల్ పేపర్స్, వెరీ లో రిస్క్, మైన్యూట్ అంటే నెగిటివ్ ఫస్ట్ డే తప్ప మిగతా రోజుల్లో నెగిటివ్ వెళ్ళవు. ట్రెజరీ బిల్స్. బాండ్ ఫండ్స్ కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది, కొంచెం రిటర్న్. ఈక్విటీ ఫండ్స్లో ఏమిటి, హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ గ్యారంటీ అనే మాట లేదు. ఈక్విటీ అంటే ఏమిటమ్మా, స్టాక్స్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈక్విటీ అంటారు. స్టాక్స్ షేర్స్ అంటే నథింగ్ బట్ ఓనర్షిప్ ఆఫ్ దట్ కంపెనీ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం కొన్ని కంపెనీస్లో పార్ట్ ఓనర్ అవుతాం. ఓకేనమ్మా. సో ఒకటి గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనే వాటిలో గ్యారంటీడ్ రిటర్న్స్ అనే మాటకి అర్థమే లేదు. గ్యారంటీ రిటర్న్స్ రావు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఈక్విటీ అనేది ప్రపంచంలో ఎక్కడేం జరిగినా కానీ మన మార్కెట్స్ స్పందిస్తూ ఉంటాయి. గ్లోబల్ మార్కెట్స్ని బట్టి మన మార్కెట్స్ స్పందిస్తాయి. ఓకేనమ్మా. గ్లోబల్ ఎకానమీని బట్టి మన ఎకానమీ స్పందిస్తూ ఉంటుంది. సో గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టాలి మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో? ఎందుకు పెట్టాలంటే మనకి 1979లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది. సెన్సెక్స్ అంటే 30 కంపెనీల ఇండెక్స్. టాప్ మోస్ట్ లిక్విడిటీ కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్. ఓకేనమ్మా. అంటే సెన్సెక్స్ అనేది మన భారతదేశ ఎకానమీకి సూచిక. ఎక్కడ స్టార్ట్ అయింది? 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు అరౌండ్ 72,000-73,000. అంటే అప్పటి నుంచి కూడా లెక్కేస్తే 15% సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్, తెలుగులో చక్రవడ్డీ. 15% ఎవ్రీ ఇయర్ 15% గ్రో అయితే, ఫస్ట్ ఇయర్ 100 పాయింట్లు 115 పాయింట్లు అయితే, సెకండ్ ఇయర్ 115 పాయింట్ల మీద మళ్ళీ 15 పాయింట్లు పెరిగితే, థర్డ్ ఇయర్ 131 మీద పెరిగితే, ఇలా లెక్కేస్తే 15% సిఏజిఆర్ చక్రవడ్డీ పరంగా చూస్తే సెన్సెక్స్ 100 పాయింట్లు ఈరోజు 73,000 అయిందమ్మా. ఎవరైతే ఎఫ్డీలో 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఎవరైతే సెన్సెక్స్ ఇండెక్స్లో పెట్టారో ఈరోజు 73,000 అయింది. ఎవరైతే 1,00,000 రూపాయలు పెట్టారో 79లో ఈరోజు 7,30,00,000 అయింది. అయితే అదే ఎఫ్డీలో అనుకోమ్మా, ఎవరైతే 1,00,000 పెట్టారో 40 లక్షలు మాత్రమే అయింది. 8% అంటే గత 43-44 ఏళ్ళలో యావరేజ్ తీసుకుంటే ఎఫ్డీలో 8.5% మాత్రమే రిటర్న్ ఇచ్చింది. అయితే మ్యూచువల్ ఫండ్ ఈక్విటీస్లో సెన్సెక్స్లో ఎప్పటికి ఇలాగే పెరుగుతుందంటే ఇలా పెరగదు, ఎప్పటికి స్లోప్ వైజ్గా పెరగదు. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఓకేనమ్మా. మనం ప్రతి 10 ఏళ్ళకు ఒక కరెక్షన్ వస్తూ ఉంటుంది. రీసెంట్గా ఏ కరెక్షన్ వచ్చింది? కోవిడ్లో కరెక్షన్ వచ్చింది. అంతకుముందు గ్లోబల్ క్రైసిస్ వచ్చినాయి, తర్వాత స్కామ్స్ 2002లో. ఏదో ఒక కారణం వల్ల ఎవ్రీ 10 ఇయర్స్కి ఒక బుల్ మార్కెట్, ఒక బేర్ మార్కెట్. బుల్ మార్కెట్ అంటే లాభాలు బాగా రావటం, బేర్ మార్కెట్ అంటే పతనం అవటం. మార్కెట్స్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి,
కానీ ఎవరైతే దీర్ఘకాలం ఉన్నారో వాళ్ళకి మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్లో అంటే సెన్సెక్స్లో వెల్త్ క్రియేట్ అయింది. ఓకేనమ్మా. ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో 7,30,00,000 అయింది గత 44 ఏళ్ళ నుంచి. అంటే గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే మన స్టాక్ మార్కెట్లో సుమారుగా 4-5 వేల కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్లో వాటిని మనం ఈక్విటీస్ అంటాం, కంపెనీస్లో పెట్టాను. మరి ఏ కంపెనీలో పెట్టినా దీర్ఘకాలంలో లాభాలు వస్తాయా? రావు. పెన్నీ స్టాక్, చిన్న చిన్న స్టాక్స్ జీరో అయిపోయినవి కూడా ఉన్నాయి. కొన్ని పెద్ద స్టాక్స్ కుదేలైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్కామ్ ఉంది, అనిల్ అంబానీ గారిది. ఒకప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఏమైంది? డౌన్. ఓకేనమ్మా. డిహెచ్ఎఫ్ఎల్, అవును, ఐడియా, ఎస్ బ్యాంకు. అంటే అన్ని స్టాక్స్ కాదు ఇక్కడ చెప్పేది. ఈక్విటీస్ అంటే మనం సెన్సెక్స్ని ప్రామాణికం తీసుకుని చెప్తున్నాం. సెన్సెక్స్లో ఏమిటి, టాప్ మోస్ట్ లిక్విడిటీ కంపెనీ సెన్సెక్స్లో యాడ్ అవుతుంది. ఏ కంపెనీ అయితే మార్కెట్ విలువ తగ్గుతుందో అది పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఇండెక్స్ రిటర్న్ 15% ఇచ్చింది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సెన్సెక్స్లో స్టాక్స్ కాకుండా ఒక టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీస్ ఫండ్ అంటారు. 101 నుంచి 250 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని మిడ్ కంపెనీస్ అంటారు అకార్డింగ్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్. 250 అబోవ్ వాటిని స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు. లార్జ్ క్యాప్ కంపెనీస్లో రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది, మిడ్ క్యాప్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, స్మాల్ క్యాప్లో హై రిస్క్ ఉంటుంది. హై రిటర్న్ వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. అంటే నేను చెప్పేది ఏమిటంటే అమ్మా, మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉండవు. రిస్క్కి సిద్ధపడిన వాళ్ళు రావాలి. ఓకేనమ్మా. దీర్ఘకాలం ఉండాలి. ఇక్కడ డూస్ డోంట్స్ ఏంటంటే ఏవి చేయాలి ఏవి చేయకూడదంటే ఇన్వెస్టర్స్ షార్ట్ పీరియడ్ కోసం మ్యూచువల్ ఫండ్స్ రాకూడదు. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే 5 years లోపు అయితే లాభాలు రావచ్చు, రాకపోవచ్చు. ఎప్పుడు 5 years పైన ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే. రెండవది ఏంటంటే సిప్పు లాగా తీసుకుంటే, నెల కట్టే పద్ధతి తీసుకుంటే మార్కెట్ వోలటిలిటీ అంటే అప్ అండ్ డౌన్స్ మనకు ఫ్రెండ్ అవుతుంది. మార్కెట్ పెరిగినప్పుడు మన ఫండ్ పెరుగుతుంది, మార్కెట్ తగ్గినప్పుడు మనం ఎవ్రీ మంత్ కడతాం కాబట్టి మనకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఇవే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకేనమ్మా. వోలటిలిటీ అంటే ఎప్పుడైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలం తీసుకోవాలి. స్టార్ట్ ఎర్లీ, చిన్న ఏజ్ ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. ఓకేనమ్మా. ఎప్పుడు కూడా డబ్బులు ఎప్పుడు తీసుకోవాలంటే మనకు అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలి, లేకపోతే దీర్ఘకాలం ఉండండి మార్కెట్లో. ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, రిలయన్స్, వాళ్ళు మార్కెట్ పెరిగినా తగ్గినా వాళ్ళ ప్రమోటర్ షేరు డబ్బు అవసరం ఉంటే తప్ప వాళ్ళు తీయరు. శాలరీస్ తీసుకుంటారు కంపెనీలో చైర్మన్గా, ఇంకో విధంగా, కానీ నీడ్ ఉంటే తప్ప తీయరు. అంటే ఈక్విటీలో ఎప్పుడైనా కానీ దీర్ఘకాలం ఉండాలి. రెండోది, మార్కెట్స్ డౌన్ అయినప్పుడు, కరెక్షన్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఇన్వెస్ట్ మోర్. ఓకేనమ్మా. తర్వాత రిస్కేబిలిటీని బట్టి, మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, రిస్క్ భరించే శక్తిని బట్టి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఎఫ్డీలకు అలవాటు పడి ఉంటారు, వాళ్ళు కొంచెం డౌన్ అవ్వగలిగిన ప్రిన్సిపల్ భయపడు, అలాంటి వాళ్ళకి సూటబుల్ కాదు. ఒక లక్ష్యంతో, ఒక గోల్తో పెట్టాలి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా కానీ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా కానీ ఒక లక్ష్యంతో దీర్ఘకాలం, అంటే పిల్లల చదువులు కానీ, లేదంటే రిటైర్మెంట్. మనం అనుకున్నాం లాస్ట్ టైం రిటైర్మెంట్ కోసం ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవడం కోసం పెట్టుకోవాలి. ఓకేనమ్మా. ఇంకేమిటి, ట్యాక్సేషన్ ఎలా ఉంటుందంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టిన అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ గెయిన్, క్యాపిటల్ గెయిన్ ఉందనుకోమ్మా, 1 year పైన ఉంటే లాంగ్ టర్మ్ అంటారు. ఎవరైతే 1 year పైన ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. 1 year తర్వాత వచ్చిందని అక్కడ 1 lakh ఎగ్జంప్షన్ ఇస్తుంది గవర్నమెంట్. సపోజ్ నేను ఒక 10 లక్షలు పెట్టాను, ₹1 కోటి అయింది అనుకోండి అమ్మా, 90 lakhsని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. అందులో 1 lakh ఎగ్జంప్షన్, 89 lakhs మీద 10%. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10%. అదే 1 year లోపు తీసుకున్నాం అనుకోండి అమ్మా, 15%. 1 year లోపు ఈక్విటీలో లాభం వస్తే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు, దాని మీద 15%. ఓకేనమ్మా. సో మనం మనము చర్చించుకుందంటే అమ్మా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఆర్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్లో దేర్ ఈజ్ నో గ్యారంటీ రిటర్న్స్. రిస్క్ ఉంటుంది కంపల్సరీ. అయితే లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఉంటుంది.
హై రిస్క్ ఉన్న ఎందుకు వెళ్తామంటే మనం ఈక్విటీలోకి వెల్త్ క్రియేషన్ కోసం. ఎందుకు ఎందుకు వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్తున్నామంటే హిస్టరీ 43 ఏళ్ళ నుంచి సెన్సెక్స్ 15% CAGR ఇచ్చింది. ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఓకేనమ్మా. గోల్డ్లో కూడా 8% 9% కంటే ఎక్కువ రాలేదు 43 ఏళ్ళ నుంచి. ఓన్లీ రియల్ ఎస్టేటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే 15%. అంటే మన ఇన్ఫ్లేషన్ 6% 7%, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఈక్విటీస్లో వచ్చాయి. మరి అన్ని ఈక్విటీస్లో వెల్త్ క్రియేట్ అయ్యిందంటే కొన్ని ఈక్విటీస్లో జీరో అయినవి కూడా ఉన్నాయి. డైరెక్ట్ స్టాక్స్ ఉంటే రిస్క్ మనదే, కొన్ని జీరో కూడా అవ్వచ్చు, కొన్ని మల్టీ బ్యాకర్స్ కూడా 10,000 పెడితే కోట్లు గురిపించినవి కూడా ఉన్నాయి. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, అతను చూసుకుంటూ ఉంటాడు. మనం మంచి ఫండ్ చూజ్ చేసుకొని ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేదా డైరెక్ట్గా రీసెర్చ్ చేసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గుడ్ ఫర్ వెల్త్ క్రియేషన్.